ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు ఇచ్చిన నోటీసులు తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ సర్కారు నాటకాలాడుతోందని మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. నోటీసులపై నాయకులు ఇంకా ఏమన్నారో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన జస్టిస్ పినాకీ ఘోష్ కమిషన్ ఫైనల్ గా రాజకీయ నాయకులకు నోటీసులిచ్చింది. ఇప్పటి వరకు ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీలను కమిషన్ విచారించింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న గులాబీ దళపతి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లు కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా సంబంధిత నేతలు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత 17 నెలలుగా పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలాడుతోందని విమర్శించారు. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించడం లేదని, కాంట్రాక్టర్లు నేరుగా సచివాలయంలో ధర్నా చేయడం రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితి తెలియచేస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడుతున్నాయన్నారు కేటీఆర్. ఎన్ని నోటీసులు ఇచ్చినా దూది పింజల్లా ఎగిరిపోతాయని, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని మండిపడ్డారు కేటీఆర్. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. చట్టాలు, కోర్టులు, కమిషన్స్ పై తనకు నమ్మకం ఉందన్నారు గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన ఇప్పటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారని, విచారణకు భయపడేది లేదని స్పష్టం చేశారాయన. కాంగ్రెస్ ప్రభుత్వానిది హడావుడి తప్ప వారు చేసేదేమీ లేదన్నారు. మీకు చేత కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించమని గతంలోనే బీజేపీ డిమాండ్ చేసిందని ఈ సందర్భంగా ఈటెల గుర్తు చేశారు. వాళ్ళకు నిజాయితీ ఎంతుందో తెలియదు. ఈ మరి చేతనవుతుందా కదా. భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా నీకు చేత కాకపోతే సీబీఐకి అప్పచెప్పమని చెప్పుకోవడం, సీబీఐకి అప్పచెప్పమని కోరడం. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అంతకుముందు కరెంటు దాని మీద కూడా, ఎలక్ట్రిసిటీ దాని మీద కూడా వేసింది. ఇంతవరకు ఏం చర్యలు లేవు. వాళ్ళకు నిజాయితీ ఉన్నట్టు కనబడుతుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నట్టుగా ఉంది తప్ప, వాళ్ళు కొండంతా వెలుకని తీసింది తప్ప కరెంట్ దాంట్లో ఇంతవరకు ఏం చేయలేదు. మరి దీనిది ఏమైతే రేపు చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ 15 నెలలుగా విచారణ జరుగుతున్నా ఇప్పటికి 3 సార్లు కమిషన్ గడువు పెంచారు. మరి విచారణలో ఏం తేల్చుతారో చూడాలి.